టైం చూసి మాలవిక ఇక్కడే చాక్లెట్ కొనిందని కన్ఫర్మ్ చేశాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ లేడీ మాలవికతో పాటు ఆ రూబిన్ని చూశానని చెప్పింది. మేడం, నిజం చెప్పాలంటే ఆ చాక్లెట్ ఇక్కడే పడింది కాబట్టి మాలవికని కిడ్నాప్ చేసింది ఆ రూబిన్నేనని మనం కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. సార్, ఆ చాక్లెట్ ఇక్కడ పడింది కాదు, మనల్ని మిస్గైడ్ చేయడానికి ఎవరో పడేస్తారని నేనంటాను. వాట్ డూ యూ మీన్ సామ్? ఆ చాక్లెట్ మనకు దొరికింది ఆ డస్ట్బిన్ పైనే కదా. నేను ఆ డస్ట్బిన్ని చెక్ చేసినప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న ఒక థియేటర్కు సంబంధించిన నూన్ షో టికెట్ నాకు కనిపించింది. సీసా, దీనికి అంటుకున్న దుమ్ము మట్టిని గమనించారా? మధ్యాహ్నం తర్వాత పారిశుధ్య కార్మికులు వచ్చి క్లీన్ చేసేటప్పుడు వాళ్ల వల్ల అంటుకున్న మట్టి అది. ఈ పాప కిడ్నాప్ కాబడింది అప్రాక్సిమేట్లీ మధ్యాహ్నం 12ంటికి. నూన్ షో తర్వాత ఎవరైనా సరే ఆ టికెట్ అక్కడ పడేయాలంటే డెఫినెట్గా 2:30 తర్వాతే అయి ఉండాలి. ఆ తర్వాత క్లీనర్స్ వచ్చి వాళ్ళ డ్యూటీ చేసినప్పుడు దుమ్ము మట్టి కలిసిన దాన్ని డస్ట్బిన్లో పడేస్తున్నారు. ఇవన్నీ జరగడానికి కొన్ని గంటల ముందు ఇక్కడ కిడ్నాప్ కాబడ్డ మాళవిక చేతిలో ఉన్నటువంటి ఈ చాక్లెట్ మట్టి దుమ్ము అంటుకోకుండా ఎంత క్లీన్గా ఉందో గమనించండి. దీనివల్ల మీకేమర్థమైంది? శామ్, డైరెక్ట్గా విషయానికి రా. మాళవిక కిడ్నాప్ అయిన టైం కాదు, ఆ తర్వాత అంటే ఆఫ్టర్నూన్ 2:30 గంటల తర్వాతే ఈ చాక్లెట్ అందులో పడేశారు. అలా కావాలని ఆ చాక్లెట్ని డస్ట్బిన్లో పడేయాలి అంటే అది ఒక్క వ్యక్తి వల్లే సాధ్యమవుతుంది, మాళవికని ఎత్తుకెళ్ళిన కిడ్నాపర్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 2 గంటల నుంచి ఈ ఏరియా మొత్తం పోలీస్ కంట్రోల్లో ఉంది. హలో, ఇంతమంది ఇక్కడ ఉండగా అబ్బాయి ఎలా వచ్చి ఇక్కడ చాక్లెట్ వేసి వెళ్తాడు? ష్యూర్. కమిషనర్ మీటింగ్, సబ్జెక్ట్ ఇదే. కమ్ లెట్స్ గో. ఆ ఇన్స్పెక్టర్ చెప్పిన దాంట్లోనూ విషయం ఉంది. ఇంత ఫోర్స్ మధ్యలో కూడా రూబెన్ ఎలా తిరిగి తీసుకొచ్చేస్తాడు? రూబెనే ఆ చాక్లెట్ని వేశాడని నేను ఎక్కడా మెన్షన్ చేయలేదుగా. చాక్లెట్ బయట ఉన్న ఈ వైలెట్ కవర్ని చూడు. ప్యాక్ చేసిన వాళ్ళు, గోడౌన్ వాళ్ళు, ఇలా చాలా మంది దీన్ని మేనేజ్ చేస్తుంటారు. కాకపోతే దీని లోపల ఉన్న మిషన్ ప్యాటర్న్ గోల్డెన్ ఫాయిల్, దీని ఇద్దరు మాత్రమే టచ్ చేయగలుగుతారు. ఒకరు ఈ చాక్లెట్ ఓపెన్ చేసిన మాళవిక, ఇంకొకరు దీన్ని అక్కడ వేసిన వ్యక్తి. కానీ పోలీసుల్ని మిస్లీడ్ చేయడానికి వాళ్ళది అక్కడ వేసుంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దాని మీద ఉండకూడదని వాళ్ళు ఆలోచించుంటారు కదా. ఆలోచించే ఉండాలి, ఆలోచించుంటారు. కాకపోతే నాకు ఈ గోల్డెన్ ఫాయిల్ బయట వైపున దాదాపు 5 to 7 లెంగ్త్ ఉన్న కాటన్ థ్రెడ్స్ దొరికాయి. అంటే ఈ హ్యాండ్ కర్చీఫ్ లో ఉంటాయే అలాంటివి. సో అతను తన ఫింగర్ ప్రింట్స్ అందులో పడకూడదని ఈ చాక్లెట్ ఒక హ్యాండ్ కర్చీఫ్ తో పట్టుకుని అందులో పడేసి ఉండాలి. ఒక ఫారెన్సిక్ తన దృష్టితో గమనించినప్పుడు ఆ కాటన్ థ్రెడ్స్, దాంట్లో రిజిస్టర్ అయిన అతని స్కిన్ సెల్స్, ఆ లోపల రిజిస్టర్ అయిన అతని టచ్ DNA అన్నీ చూడొచ్చు. నువ్వు మన మురళి కాల్ చెయ్యి. యా. ఏవో వెరైటీగా తెప్పిస్తున్నారు. ఏంటి సంగతి? యాక్చువల్గా ఇదేంటి? ఇది DNA అనలైజ్ చేయడానికి బయట యూస్ చేస్తున్న ఒక డివైస్, ఫారెన్సిక్ వాక్యూమ్ పంప్. మనం బట్టలు, వెపన్స్ లాంటివి పట్టుకున్నప్పుడు మన శరీరంలో ఉండే స్కిన్ సెల్స్ దానికి అంటుకుంటాయి. సో మనం దాన్ని ఈ డివైస్ ద్వారా శాంపిల్స్ గా పూర్తిగా సేకరించవచ్చు. ఆ ప్రొఫైల్లో టచ్ చేస్తే వారి టచ్ DNA శాంపిల్స్ మనకు దొరుకుతాయి. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్, బాయ్. ఇవి రెండే మనకు చాక్లెట్ రేపర్ మీద దొరికిన DNA శాంపిల్స్. ఇది చాక్లెట్ ని కొరికినప్పుడు మనకు దొరికిన మాళవిక DNA. ఇది జునైల్ హౌస్ నుంచి వచ్చిన రోబిన్ డ్రెస్ నుంచి సేకరించిన DNA.
చాక్లెట్ రేపర్లో మనకు లభించిన ఆ టచ్ డిఎన్ఏస్ దీనికి మ్యాచ్ అవుతాయేమో చూడాలి. రెండోసారి ఆ చాక్లెట్ రేపర్ని టచ్ చేసింది మాళవిక కాదు, రూబెను కాదు, అన్ఐడెంటిఫైడ్ మూడవ వ్యక్తి. ఇప్పుడు రూబెన్ వెనకాల నక్కి ఉన్నా మనం ఇప్పటి వరకు గెస్ చేయని ఒక కిల్లర్. కానీ వాళ్ళు చెప్పిన 4 రోజుల్లోనే మాలవికా దాస్ అనే అమ్మాయి కనిపించకుండా పోయింది. ఈ కేసును డీల్ చేస్తున్న రితికా జేవియర్ మీద ప్రజలకు నమ్మకం పోయింది. అందువల్ల పాప తల్లిదండ్రులు మేడం పబ్లిక్ బాగా భయపడుతున్నారు. పిల్లల్ని ఎవరు బయటికి పంపించట్లేదు. మీ అమ్మాయి చదువుతున్న ఆ స్కూల్ కూడా పిల్లల్ని ఎవరు వ్యాన్లో పంపించట్లేదు. డైరెక్ట్గా తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు. ఎలాగైనా సరే ఆ రూబిని మనం పట్టుకోవాలి. మ్యామ్ మనకు సాలిడ్ లీడ్ ఒకటి దొరికింది. ఆ రోజు మనకు హాస్టల్లో దొరికిన చాక్లెట్ పేపర్ నుంచి నేను ఒక డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి వర్షంలో ఆడొద్దన్నా. నో, ఇన్వెస్టిగేషన్ లో నీకు కాస్త ఫ్రీడమ్ ఇచ్చానని డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆ రూబెన్ ఏలియన్స్ ని పట్టుకోవడమే మన ఇన్వెస్టిగేషన్ టీమ్ టార్గెట్. దట్ అండ్ ఓన్లీ దట్. ఓకే మ్యామ్. శామ్, ఆ ర్యాపర్లో ఉన్నది ఎవిడెన్స్ కాదట. ఫారెన్సిక్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళే కాల్ చేస్తారట. ఒకసారి ల్యాబ్కి రా.
ఓకే బాయ్ బాయ్. శాంపిల్ని ప్యూరిఫై చేసి ఇంకోసారి టెస్ట్ చేసి చూసారా? శామ్, నేను 3 సార్లు క్రాస్ చెక్ చేసి కన్ఫర్మ్ చేశాను. నువ్వు వెళ్ళిన తర్వాతే వహాబ్ సార్ బర్మా కాలనీ శాంపిల్స్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్ మ్యాచ్. సార్, మాళవిక చాక్లెట్ రేపర్లో ఉన్న డిఎన్ఏ మీ దగ్గర ఉన్న డిఎన్ఏ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయంటే దానికి ఒకే ఒక అర్థం ఉంది. 10 ఏళ్ల ముందు జరిగిన బర్మా కాలనీ కేసు హంతకుడు, ఇప్పుడు ఈ సిటీలో జరుగుతున్న చైల్డ్ మర్డర్స్ కేసు హంతకుడు ఒక్కడే. ఇదే కదా బర్మా కాలనీకి సంబంధించి డెడ్ బాడీస్ దొరికిన చోటు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ రిజర్వాయర్. ముగ్గురు పిల్లల బాడీస్ మాకు ఇక్కడే దొరికాయి. ఇక్కడే వాళ్ళని పాతి పెట్టేశారు. సిటీకి దూరంగా ఇంత విశాలంగా డంపింగ్ ప్లేస్ ఇక్కడ ఉన్నప్పుడు కిల్లర్ ఎందుకని డెడ్ బాడీస్ని రిజర్వాయర్ పక్కన పాతి పెట్టడం జరిగింది? ఆ రోజున మీ పోలీసు వాళ్ళు ఇక్కడ సర్చింగ్కి వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్ ఫుల్గా నీళ్లతో నిండి ఉంది. సో న్యాచురల్గా మీరు ఇక్కడ వెతకలేరు. నిజమే. సికా, నువ్వేదైనా పైపింగ్ కంపెనీని కాంటాక్ట్ చేసి గ్రౌండ్ ప్లాటెటింగ్ ర్యాడర్ని తీసుకురా. ఈ రివర్ బెడ్ కింద ఏముందో తెలుసుకుందాం.
ఎస్ మ్యామ్. హలో శిఖా, నీకు అప్పచెప్పిన పని ఏమైంది? వాట్స్ ది అప్డేట్? మ్యామ్, శామ్ పిల్లలవి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ క్రాస్ చెక్ చేస్తున్నాడు. ఓకే, నిన్న నువ్వు శామ్తో పాటు ఆ రిజర్వాయర్కి వెళ్ళావా? మ్యామ్, అది మేము ఒక టూర్కి వెళ్ళాం. లుక్, డూ యువర్ పర్సనల్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ టైమ్. ఆ రిపోర్ట్స్ ఫైనల్ అవ్వగానే నాకు పంపు. ష్యూర్. ఓకే. ఎవరి ఫోన్లో? ఇది నా పర్సనల్ కాల్. పర్సనల్ కాల్స్ అన్ని ఆఫీస్ టైం అయిన తర్వాత తీసుకో. రితికా సేవియర్, ధను ఎస్ఐ, మురళీ మోహన్ కుమార్. ఏంటిది శామ్? ఈ కేసులో ఇంతవరకు ఎవరూ అటెంప్ట్ చేయని ఒకదాన్ని మనం ట్రై చేయబోతున్నాం. కానీ దానికి వహాబ్ సాబ్, అల్ఫోన్స్ డాక్టర్ హెల్ప్ మనకు కావాలి. మాళవిక కిడ్నాప్ తర్వాత వెస్ట్ బోన్ హాస్పిటల్లో సీసీటీవీ కెమెరాకి ఏమాత్రం దొరకకుండా తప్పించుకుని తిరిగిన వాళ్ళ లిస్టు ఇది. ఈ లిస్టులో ఉన్న ఒక పేరు మనం వెతుకుతున్న కిల్లర్ది. సో ఈ లిస్టులో ఉన్న అందరి డిఎన్ఎస్ మనం కలెక్ట్ చేసి కిల్లర్తో మ్యాచ్ చేసి చూడాలి. ఈ లిస్టులో ఇప్పుడు 150కి పైన పేర్లున్నాయి కదా. అయినా విషయం తెలుసుకుని కిల్లర్ డిఎన్ఏ శాంపుల్ మనకిస్తాడంట. ఇప్పుడు అందుకే వీళ్ళకెవరికీ తెలియకుండా మనం డిఎన్ఏని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లిస్టులో కొంతమంది డిఎన్ఎస్ నేను శిఖా కలిసి కలెక్ట్ చేస్తాం. ఫోర్స్లో ఉన్న కొంతమంది డిఎన్ఎస్ మీరు కలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అల్ఫోన్సా సార్ తలుచుకున్నారంటే హాస్పిటల్ స్టాఫ్ మొత్తం డిఎన్ఏ కలెక్ట్ చేయొచ్చు. షూర్. రేపటి నుంచి దొరికిన కిల్లర్ డిఎన్ఏతో మనం అన్ని శాంపిల్స్ని మ్యాచ్ చేసి చూడాలి, మనందరితో సహా. నో ఎక్సెప్షన్స్. శిఖా రా. ఇక ఈ లిస్టులో ఉన్న బ్యాలెన్స్ శాంపిల్స్ని కలెక్ట్ చేయాలి, కిల్లర్ డిఎన్ఏ మనకు దొరికే వరకు. ఏమైంది? ఆఖరి బ్యాచ్ చెక్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏది మ్యాచ్ కాలేదు. ఓకే. శామ్, ఒక్క నిమిషం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నపిల్లల హత్య కేసు అన్వేషణ ఇప్పుడు ఒక కొత్త మలుపుకు తిరుగుతుంది. కొన్ని రోజులకు ముందు సిబిసిఐడి వాళ్ళు రిలీజ్ చేసిన రేఖా చిత్రంలోని ఆ అబ్బాయి ఇప్పుడు ఈ హౌసింగ్ బోర్డు పక్కన ఉన్న చర్చిలో ఉన్నాడని సమాచారం అందింది. ఏసీపీ రితికా సేవియర్ వాళ్ళ టీం ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియా వాళ్ళెవరిని లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించడం లేదు. సంఘటనా స్థలం నుంచి కెమెరామెన్ అయ్యప్పతో లక్ష్మి.